నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, జూన్ నెలలో వృషభ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి? అమ్మ, వృషభ రాశి వారికి ఈ జూన్ మాసమంతా కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొంతవరకు అనుకూలముగా ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. గృహంలో శుభకార్యాలు నిర్వహించటానికి కావాల్సినటువంటి మాటలు జరగటము, ఆ దిశగా అడుగులు వేయటము, ఆ శుభకార్యాలు ఎలా చేయాలి ఏమిటి అని దాని గురించి అందరితోనూ మాట్లాడడం చేయటము, ఇలాంటివన్నీ జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా దూరపు బంధువుల యొక్క ఆగమనము, దూరపు బంధువులు ఏదో రావటము, కాస్త ఉన్నది కాస్త ఖర్చు పెట్టుకోవటము, కొంచెం మరి బంధువులు వచ్చినప్పుడు వాళ్ళకు చేయాల్సినటువంటి మర్యాదలు కావచ్చు, లేదు వాళ్ళతో పాటు ఒక పనికి వచ్చినప్పుడు ఆ పనికి వెళ్ళటం కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి పనులు చేసి పెట్టడంలో కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. కాకపోతే కొంచెం ఆనందం అవుతుంది. ఎన్నడూ రాని వాళ్ళు వచ్చారు అనేటువంటి ఆనందంలో కాస్త ఖర్చులు పెట్టుకొని వాళ్ళను సంతృప్తిపరిచి పంపించడం లాంటివి జరుగుతాయి. ఆదాయ మార్గాలు పెంచుకుంటారు, పెరుగుతాయి వీళ్ళకి. అంటే మామూలు ఖర్చు అయింది ఎలాగబ్బా అని అనుకోవడమే కాకుండా మామూలుగా వచ్చేటువంటి ఆదాయం కంటే కూడా ఇంకో ఆదాయం పెరగటం అనేటువంటిది జరుగుతుంది. పెరుగుతుంది అంటే ఎలా పెరుగుతుంది అంటే, మనం ఇది ఇంకో దాంట్లో పెడదాం డబ్బు, చూద్దాం ఒక్కసారి ప్రయత్నాలు చేయడం వల్ల కానీ, లేదు ఇది ఏదో పనికిరాంది మనం ఏదో పెట్టినాం కానీ ఆ రోజు ఏదో నడుస్తుందంటే నడుస్తుంది అని దాని పక్కకు చూడకుండా ఉంటే దాంట్లో కొంచెం అనూహ్యంగా 10 రూపాయలు రావటము, ఇట్లాంటివి ఏమైనా కావచ్చు. వీళ్ళు గుర్తించలేనిది అనూహ్యంగా కొంచెం కలిసి రావటం అనేది జరుగుతుంది గాక. అంతేకాకుండా ఉద్యోగము ఉన్నతికి చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. అంటే నాకు ప్రమోషన్ కావాలి, లేదా నేను వేరే చోటికి వెళ్ళాలి అని పై అధికారులతో ఒక అప్లికేషన్ అర్జీ పెట్టుకోవడం లాంటివి ఉంటాయి. ఇలాంటివి ఏదైనా ప్రయత్నం చేస్తే కొంచెం కలిసి వచ్చే విధంగానే ఉంటుంది గాక. అంతేకాకుండా వృత్తి వ్యాపారాలు ఇవన్నీ కూడా మంచి లాభసాటిగానే ఉంటాయి. వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి, అనుకూలవంతముగానే ఉంది, అంత యోగవంతముగానే ఉంటుంది గాక. దాని గురించి ఎటువంటి ఇబ్బంది ఉండదు. స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఈ మాసంలో చేసే అవకాశం ఉంది. ఏదైనా ల్యాండ్ కొనటము, ఇల్లు కొనటము, ఏదైనా లోన్ శాంక్షన్ కాదు అనుకున్నటువంటి లోన్ శాంక్షన్ కావటము, మనము ఎక్కడ ప్రయత్నం చేస్తామబ్బా మనకు ఏ అవకాశము లేదు కదా, మనకి ఎక్కడొస్తుంది లోను అని అనుకున్న వాళ్ళు ఏమో చేసి చూద్దాం ప్రయత్నము అని ఒక్కసారి ప్రయత్నం చేయగా అనూహ్యంగా లోన్ శాంక్షన్ కావటము, ఉన్నట్టుండి కొనటము, ఇలాంటివి ఏమైనా జరగవచ్చు. జరిగేదానికి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అంతేకాకుండా కాస్త జీవిత భాగస్వామితో ఇంట్లో చిన్న చిన్నపాటి ఏవో గొడవలు లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. ఇంట్లో చిన్న చిన్నవి సహజం కదా, కొంచెం ఖర్చులు పెరగటము మామూలుగా. అంతేకాకుండా అనవసరమైనటువంటి వస్తువులు కొన్ని కొనుగోలు చేసేటువంటి వ్యవహారము జరగవచ్చు దూరదృష్టి లేక, లేదా ఎవరితోనో వెళితే ఇది అనవసరమైన తప్పనిసరి కొనాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, నిజానికి ఇది వేస్ట్, కొనాల్సినంత అవసరం లేదు కానీ కొనాల్సినటువంటి ఇది ఉంది అనేటువంటి భావనతో వీళ్ళు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. విద్యార్థులు బాగా శ్రద్ధగా చదవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది. ఎంత చదివితే దీక్షగా అంత మేలు జరుగుతుంది. అయితే కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి, అంటే పెండింగ్ కేసులు ఉంటాయి కదండి, ఈ నెలలో ఎలా ఉంటుందంట? ఈ పెండింగ్ కేసులు, కోర్టు సమస్యలు ఉండేటువంటి వాళ్లకు కొంతవరకు అనుకూలంగానే ఉన్నది. వాటి గురించి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. కొంత వీళ్ళకు అనుకూలంగానే జరిగే పరిస్థితి వస్తూ ఉన్నది, అనుకూలించబడుతుంది. అయితే గురుగారి, రాశి వారికి సంబంధించి ఈ జూన్ నెలలో ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిగా ఉంటారు? ముఖ్యంగా వృషభ రాశి వారు ఏ పరిష్కారం చేసుకుంటే బాగుంటుంది అని కనుక వీళ్ళు ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే,
వీళ్ళు చేయాల్సింది ఏమిటంటే గణపతిని ఆరాధించటం అనేటువంటిది చాలా అవసరము ఈ మాసము. అంతేకాకుండా వీళ్ళు ఈ ప్రతి మంగళవారము మామూలుగా వారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలు ప్రతి మంగళవారము 3 తమలపాకులు, 1 పసుపు కొమ్మ వీళ్ళ దగ్గర పెట్టుకుంటే వీళ్ళకు కొంచెం మేలు జరుగుతుంది అనేటువంటిది సూచనప్రాయంగా తెలియజేస్తున్నారు. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. జయోస్తు.